విజయనగరం జిల్లా రేగిడి మండలం తోకలవలస గ్రామ సచివాలయంలో 4 రోజుల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అదే గ్రామానికి చెందిన సంతోష్, రాంబాబుల వద్ద నుండి ప్రభుత్వానికి సంబంధించిన 16 సెల్ ఫోన్లు, ఒక లామినేషన్ మిషన్ను స్వాధీనపరుచుకున్నారు. ఈ మేరకు రాజం రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ చక్రవర్తి కేసు వివరాలను వెల్లడించారు. తోకలవలస అనే గ్రామ సచివాలయంలో 31/8/24 రాత్రి దొంగతనం జరిగింది. తలుపులు గళ్ళని బలవంతంగా పెకిలించి లోపల ప్రవేశించి లోపల అందులో ఉన్న సెల్ ఫోన్లని 16 సెల్ ఫోన్లని తర్వాత ఒక లామినేషన్ మిషన్ ని దొంగతనం చేయడం జరిగింది. అక్కడ దొరికిన ఆధారాలు బట్టి మీ రాజం రూరల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాస్ గారు, ఆరేవలస ఎస్ఐ గారు శ్రీనివాస్ గారు మరియు వారి సిబ్బంది కలిపి అక్కడ దొరికిన ఆధారాలు క్రోడీకరించి ఈ కేసులో ముద్దాయిలైన శాసాపు సంతోషి, బుడితి రాంబాబు అనే వాళ్ళని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి 16 సెల్ ఫోన్లని మరియు ఒక లామినేషన్ మిషన్ ని స్వాధీనపరచుకోవడం జరిగింది. యాక్చువల్ గా ముద్దాయిలు ఇద్దరు కూడా ఆ గ్రామ సచివాలయంలో మర్నాడు పెన్షన్ కి సంబంధించిన డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో ఈ దుస్సంఘటనకి పాల్పడడం జరిగింది. దొంగలోకి ఆ డబ్బు దొరకపోవడంతో ఈ గ్రామ వాలంటీర్లు ఉపయోగించే సెల్ ఫోన్లు దొరికి వాటిని దొంగతనం చేసుకెళ్లిపోయారు. వాళ్ళకి దొరికిన చిన్న క్లూల్ని పర్సిస్టెంట్ గా పర్సూ చేసి ముద్దాయిల్ని పట్టుకుని ప్రాపర్టీ రికవర్ చేసిన రాజాం రూరల్ ఇన్స్పెక్టర్ గారికి, ఆరేవలస ఎస్ఐ గారికి, వారి సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాం.